బైసెప్ వర్కౌట్ లో మీరు ఎన్ని వేరియేషన్స్ చేస్తే మీ లాంగ్ హెడ్, షార్ట్ హెడ్, మళ్ళీ మీ బ్రాచియాలిస్ ట్రైన్ అవుతుంది. నేనైతే సింపుల్ ఒకటే మాట చెప్తున్నా, ఒక బార్బాల్ చాలు ఈ 3 మజిల్స్ ని హిట్ చేయడానికి. ఎట్లనో అది గిట్ట నేను మీకు చూపిస్తా ఎట్లా వర్క్ చేస్తుందో ఇట. చలో నేనైతే లాంగ్ బార్బల్ తీసుకున్నా. జిమ్ లో లాంగ్ బార్బల్ ఉంటుంది కదా. సో ఫస్ట్ నేను దీని వచ్చేసి లాంగ్ పట్టుకున్నా. లాంగ్ పట్టుకుంటే ఒక 2 రెప్యుటేషన్స్ 3 రెప్యుటేషన్స్ కొట్టే వరకు నాకు అర్థమైంది ఏంటంటే, లాంగ్ పట్టుకున్నా కాబట్టి నా ఇన్నర్ బైసెప్ అనేది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. అంటే నా షార్ట్ హెడ్ లాంగ్ పట్టుకుంటే షార్ట్ హెడ్ గుర్తుపెట్టుకోండి. సేమ్ మళ్ళీ ఇదే బార్బల్ దగ్గర పట్టుకొని సేమ్ కల్స్ ఒక 5-6 రెప్యుటేషన్స్ కొట్టే వరకు ఇది వచ్చేసి నా లాంగ్ హెడ్, అంటే నా అవుటర్ హెడ్ ని ట్రైన్ చేస్తుంది. అంటే నా బైసెప్ లాంగ్ హెడ్ ని ట్రైన్ చేస్తుంది. సేమ్ ఇదే బార్బల్ ని ఇట్లా రివర్స్ పట్టుకొని కొట్టుతున్నా. దీని వెయిట్ మొత్తము నా ఫోరా మరి నా బ్రాచియాలిస్ మజిల్ అనేది టార్గెట్ చేస్తుంది. సో ఒక్క బార్బల్ తోటి 3 హెడ్స్ ని ట్రైన్ చేయొచ్చు. వేరియేషన్స్ కాదు, జస్ట్ గ్రిప్స్ చేంజ్ చేసిన మీ లాంగ్ హెడ్, షార్ట్ హెడ్, మళ్ళీ మీ బ్రాచియాలిస్ అనేది ట్రైన్ అవుతుంది. సో వర్కౌట్ ప్లాన్ వచ్చేసి మీరు చూస్ చేసుకోవాలి, వేరియేషన్స్ కాదు. ఒకటే బార్బల్ తోటి దునియా వేరియేషన్స్ ఉంటాయి. సో మీకు కొంచెం నాలెడ్జ్ అని ఉంటే మీరు దాన్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు.